మనస్సును షట్చక్రాల లోపల నిలిపి ఉంచకుండా బాహ్య వస్తువుల మీద లగ్నం చేసి ఉంచడం శాస్త్రవిధిని విడిచిపెట్టడం. అందువల్ల సర్వప్రథమంగా శాస్త్రవిధి పరిత్యాగాన్ని నిషేధించడం జరిగింది. అంటే శాస్త్రవిధికి విరుద్ధంగా తన ఇచ్ఛానుసారంగా పనిచేసేవాడు సిద్ధి, శాంతి, పరమగతి అంటే మోక్షం పొందలేడని అర్థం. అందువల్ల శాస్త్రాల సారాంశం ఎక్కడ దొరుకుతుంది? మదిత్వా చతురో వేదాన్ సర్వశాస్త్రాన్ని చైవహి సారంతు యోగిభిః పీతస్తక్రం పిబంతి పండితాః. 4 వేదాలను, అన్ని శాస్త్రాలను మదించి సారాంశాన్ని అంటే నవనీతాన్ని యోగులు భక్షించారు. మిగిలిన సారహీన భాగాన్ని లౌకిక పండిత గణం పానం చేస్తోంది. ఇందువల్లే యోగిరాజులంటారు, दूध खीर सभी खाते हैं किंतु कुर्चन या करोनी बच्चे खाते हैं అర్థాత్ సాధక్ హీ కాతే హై. సహస్రారంలో ప్రాణం స్థిరపడటంతోనే కర్మ అంతమైపోతుంది. అందువల్ల షట్చక్ర క్రియే వేదాల కర్మకాండ, సహస్రారంలో నెలకొనడమే జ్ఞానకాండ. జ్ఞానంలోనే పరిసమాప్తి ఉంది. అంతంలో జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు. ఎందుకంటే జ్ఞానం ఉంటే అజ్ఞానం కూడా ఉంటుంది. పగలుంటే రాత్రి ఉంటుంది. సుఖముంటే దుఃఖము ఉంటుంది. కర్మ సమాప్తిలో మళ్ళీ కర్మ ఉండదు. తానన్నదే లేనప్పుడు ఇక జ్ఞానాజ్ఞానాలు రెండూ ఉండవు. ఇది అనుభవమయ్యేవాడు లేనట్లయితే మరి జ్ఞానం ఎవరికి కలుగుతుంది? అప్పుడు ఆనందము ఉండదు, నిరానందము ఉండదు, మోక్షము ఉండదు, బంధము ఉండదు. అలాంటి స్థితిలో ఎప్పుడూ బ్రహ్మంలోనే స్థితుడై ఉండగా మనస్సుకు అస్తిత్వం అన్నదే ఉండదు. ప్రపంచానికి అతీతంగా మృతుడి మాదిరిగా ఉంటాడు. కర్మకు అతీతమైన ఆ అవస్థలో సర్వం బ్రహ్మమయం జగత్ అన్న స్థితి కలుగుతుంది. దాన్నే అద్వైత భావం అంటారు. మన ప్రాణాల చంచలావస్థలో నుంచే వర్తమానం పుడుతుంది. కాని స్థిర ప్రాణంలో అలలేవీ ఉండవు. అందువల్లనే యోగిరాజులు ఇలా అంటూ ఉండేవారు, శ్వాస్ కో ఇధర్ ఉధర్ హిలాతే डुलाते रहने से निर्वाण होता है अर्थात स्थिर होता है. स्थिरत्व का नाम योग है. जीव मात्रा ही चंचल है. इसीलिए स्थिर पद के बिना कोई गति नहीं. प्राणायाम में स्थिर होता है. पंखा खींचने से चलता है. मन से ही खींचा जाता है. मन नहीं चलने पर इच्छा नहीं करती. मन स्थिर होने पर अनावश्यक इच्छा नहीं होती. अनावश्यक कामना करने का नाम है इच्छा रहित. ప్రాణానికి చంచలావస్థ లేనప్పుడు అంటే కర్మాతీతావస్థలో ఉన్న మనస్సు స్థిర ప్రాణంలో లీనమైనప్పుడు సర్వము బ్రహ్మమే అవుతుంది. అప్పుడు మనస్సు, బుద్ధి, జ్ఞానం ఏమీ ఉండకపోవడం వల్ల త్రిగుణాతీత అవస్థ కలుగుతుంది. అలాంటి బ్రహ్మనిష్ఠుడైన వ్యక్తి అద్వైత పరబ్రహ్మలో లీనమయ్యి శాస్త్ర సమ్మత జ్ఞానము, అనుభూతి రెండూ లేనివాడై కేవల బ్రహ్మస్వరూపంలో నెలకొంటాడు. అప్పుడు అతనే బ్రహ్మమైపోతాడు. అలాంటి బ్రహ్మవిదుణ్ణి అంటే బ్రహ్మవేత్తను బ్రహ్మజ్ఞుడని అనరు. తానే బ్రహ్మమైన వాణ్ణి బ్రహ్మజ్ఞుడు అనడం తర్కసమ్మతం కాదు కనుక. తనకు మోక్షం కలిగిందని ఎవరైనా అన్నట్లయితే అతనికి మోక్షం కలగలేదని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆకలి దప్పులతో పాటు దేహబోధ, జ్ఞానం మొదలైనవి అన్నీ ఉన్నాయి. కాని వస్తుతః మోక్షప్రాప్తి పొందిన వాడికి ఆకలి దప్పులతో పాటు దేహబోధ, జ్ఞానము వంటివి ఏవీ ఉండవు. అతని జ్ఞానము, రాగము, ద్వేషము, మోహము నశించిపోతాయి. ఆ స్థితిలో అతడు జ్ఞాని కాడు, అజ్ఞాని కాడు. మోక్షం కలిగిందో లేదో తెలుసుకునే జ్ఞానం కూడా ఆ సమయంలో అతనికి ఉండదు. అప్పుడతడు శూన్యంలో విలీనమవుతాడు. అదొక విచిత్రమైన అవస్థ. ఆ స్థితిలో సమస్త సత్తా విలీనమైపోతుంది. కాని తమకు మోక్షం సిద్ధించిందని జ్ఞానం ద్వారా అనుకుంటున్న వాళ్లకు నిజానికి మోక్షం సిద్ధించినట్లు కాదు.
ఎందుకంటే తెలిసినదల్లా జ్ఞాతం, తెలియని దానిని అజ్ఞాతంలో ఉంటుంది. ముక్తులైన వారు రెండోసారి కలిగే తరువాతి అవస్థకు అతీతంగా ఉండి కూడా ముక్తులే. ఎందుకంటే వారు ద్వైతంలోకి తిరిగి రారు. అన్నింటిలోనూ బ్రహ్మాన్నే దర్శిస్తారు. పైగా ప్రయాస లేకుండా బ్రహ్మంలో నిలిచి ఉండిపోతారు. అలా ఉండకపోవడం అపురుషార్థం.